ఇండియా బంగ్లాదేశ్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండియాతో ఇటు బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలు రోజురోజు క్షీణిస్తూ ఉన్న సందర్భం. ఇండియాకు వ్యతిరేకంగా రాడికల్ ఇస్లామిస్టులు కామెంట్ చేస్తున్న సందర్భం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ను రెచ్చగొడుతోంది పాకిస్తాన్. బంగ్లాదేశ్పై ఇండియా అటాక్ చేస్తూ ఊరుకోమంటూ పాకిస్తాన్ కామెంట్స్ చేస్తోంది. బంగ్లాదేశ్పై దాడి జరిగితే పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగుతుంది అంటూ కూడా కామెంట్ చేస్తోంది. మా మిసైల్స్ ఇండియాకు పెద్ద దూరంలో లేవంటోంది పాకిస్తాన్. అఖండ భారత సిద్ధాంతాన్ని అంగీకరించే ప్రసక్తే లేదంటోంది పాకిస్తాన్. బంగ్లాదేశ్ను అస్థిరపరిచే కుట్ర జరుగుతుందంటూ పాకిస్తాన్ కామెంట్స్ చేస్తోంది. ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ కమెంట్ చేస్తోంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవడు కమెంట్ చేస్తున్నాడు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ భారత్కి ఏంటి అవసరం? బంగ్లాదేశ్తో యుద్ధానికి దిగాల్సిన అవసరం భారత్కి ఏముంది? దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవడన్నాడు అనేది ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడు కమ్రాన్ సయీద్ ఉస్మానీ. వీడెవడో తెలుసా? యూత్ వింగ్ లీడర్. ఏ పార్టీకి చెందినవాడు? పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పార్టీ అంటే పిఎంఎల్ఎన్. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ పార్టీకి చెందిన వ్యక్తి. వీడొక యూత్ లీడర్. याद कर लो, आप सिर्फ एक यूथ लीडर हैं, सिर्फ एक यूथ लीडर हैं. आपको देश को बचाना है. आपको ముందు నీ దేశాన్ని నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేయి. ఎవడో భిక్షం వేస్తే తప్ప బతకలేని మీరు ఈరోజు బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు. అండ్ వీడియో ఒకసారి ఏమన్నాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అసలు వీళ్ళ పార్టీ ఎందుకు ఇంత గింజుకుంటోంది, వీళ్ళకేంటి అవసరం, ఎందుకు వీడింతలా ప్రగల్భాలు పలుకుతున్నాడు? ఇక్కడ పిఎంఎల్ఎన్ అంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ పార్టీ ఎందుకు ఇంత గింజుకుంటోంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వాడు ఏమన్నాడు వినండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఈ సో కాల్డ్ యూత్ లీడర్ ఏమంటున్నాడో చూద్దాం. बड़ा एक क्लियर मैसेज देना चाहता हूं कि अगर अब किसी ने मेरी निगाह उठा के बांग्लादेश की तरफ देखा ना, तो पाकिस्तानी अवाम, पाकिस्तानी अफवाज और हमारे मिसाइल आपसे दूर नहीं है. पाकिस्तान दोनों मेरे साथ खड़े. आज मैं कोई सियासी बयान नहीं दूंगा. मैं आज बात करूंगा उस्मान हादी की, जो एक सोच था, जो एक नहीं बने दूंगा. मैं किसी की आजादी बांग्लादेश के अंदर कबूल नहीं करूंगा. मैं बांग्लादेश को किसी का गुलाम नहीं बने दूंगा. अब सबसे बड़ा मसला इस खत्ते के अंदर यह है कि जब कोई मुसलमान नौजवान उठता है, एक मौसर आवाज बनता है, तो उसको दबा दिया जाता है. ये जो भारतीय आजादार बैठे हैं ना, ये अवाम का खून चूसने के लिए कभी इन्हें गुलामी से आजाद नहीं करना चाहते. चाहे वो बांग्लादेश का पानी बंद करने की सूरत में हो, चाहे वो फितनांगेजी करके जो है वो मुसलमान को मुसलमान से लड़वाने की सूरत में हो. अब मुसलमान नौजवान जो है ना, वो इस चीज को बड़े अच्छे तरीके से इनकी साजिशों को समझ चुके हैं. अब पाकिस्तान और बांग्लादेश का बचा जो है वो उस्मान हादी है. उस्मान हादी को तो शहीद कर दिया, लेकिन उसकी सोच को शहीद नहीं कर सके. आज मुकम्मल तौर पे भारतीय आजादारी जो है उसको रिजेक्ट कर चुकी है बांग्लादेश की अवाम, मुकम्मल तौर पे रिजेक्ट कर चुकी है. और मैं अपने बांग्लादेशी बहन भाइयों को कहना चाहता हूं कि हम आपके साथ खड़े हैं. पाकिस्तानी अवाम, पाकिस्तान और पाकिस्तानी अफवाज आपके साथ खड़ी है. अगर कोई माशी दबाव बांग्लादेश पे डालने की कोशिश करेगा या बांग्लादेश की खुद मुख्तारी पे अटैक करने की कोशिश करेगा, तो पाकिस्तान की बाशऊर अवाम आपके साथ खड़ी होगी. अब मैं ब्राह्मण साम्राज्य को बड़ा एक क्लियर मैसेज देना चाहता हूं कि अगर अब किसी ने मेरी निगाह उठा के बांग्लादेश की तरफ देखा ना, तो पाकिस्तानी अवाम, पाकिस्तानी अफवाज और हमारे मिसाइल आपसे दूर नहीं है. ऑपरेशन मार्का हक बुनियानुल मरसूस के अंदर जिस तरह हमने आपको नाको चढ़ने चबवाए थे ना, वो दोबारा कर लेंगे. कोई बड़ी बात नहीं है. अब बांग्लादेश को तालीम, तिजारत, टेक्नोलॉजी और दिफा में पाकिस्तान के साथ अपने ताल्लुकात को फरोग देने की जरूरत है. और ये कोई नफरत का पैगाम नहीं है, ये किसी मुल्क के खिलाफ इत्तेहाद नहीं है, ये हमारा बुनियादी दिफाई हक है जिसकी हम बात करें. पाकिस्तान का बांग्लादेश के साथ ताल्लुक 1947 के अंदर जो ताल्लुक कायम हुआ था, वो किसी एक फर्द के लिए नहीं था, ना वो किसी एक हुकूमत के लिए था. वो एक नजरिए के लिए था, एक सोच के लिए था और एक उसूल के ऊपर सारी स्ट्रगल थी और जो सारे मामला थे. तो मेरे भाई उस्मान हादी, आपने एक क्लियर मैसेज दे दिया, और वो क्लियर मैसेज अपनी शहादत के बाद आपने ये दिया कि कौमें जो है वो गोलियों से नहीं खामोशी से गुलाम बनती है. अब पाकिस्तान, बांग्लादेश, ये जो अखंड भारत आइडियोलॉजी है, इसकी गुलामी को पूरे खित्ते के अंदर एक्सेप्ट नहीं करेगा इंशाल्लाह. अल्लाह ताला मेरे भाई उस्मान हादी को करवट करवट जन्नत नसीब करे और मुझे, पाकिस्तान को, बांग्लादेश को अपने भाई से इस जुदाई पर सब्र जमील अता फरमाए. पाकिस्तान जिंदाबाद, बांग्लादेश जिंदाबाद. मिस्टर कमरान सईद उस्मानी, पहले बकवासी बंद करो. सीधे से सीधे भारत कहनी चाहती है कि तेरी बकवास बंद करो, तेरे मुंह को पहले सुधार लो. जो बात तुम कह रहे हो ना, पहले सुधार लो.
ఎందుకు ఇంత భారీ మాటలు నేను అంటున్నానంటే, నోరు మూసుకోనే పదం చాలా గట్టిగా అనొచ్చు. ఇక్కడ భారత్ ఎప్పుడు అఖండ భారత్ అనే పదాన్ని, అఖండ భారత్ అనే పదం గురించి నువ్వు ఎత్తుతున్నావు కదా, ఈ మధ్యకాలంలో దౌత్య సంబంధంగా ఎప్పుడైనా రైస్ చేస్తుందా? సమాధానం చెప్పు. ఇది నా మొదటి ప్రశ్న. ఇక రెండోది, భాయ్ ఉస్మాన్ హాदी कब तेरे भाई बन गया यार, कब तेरे भाई बन गया? पता है वो कौन है? कुछ दिन का पहले पता है कौन है वो? अब बांग्लादेश को तुम यूटिलाइज करना चाहते हो तेरा देश, और यहाँ बात कह रहे విలేమంటున్నారు ఒకసారి నేను తెలుగులో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడికి తమ్ముడంట లేకపోతే సోదరుడంట ఉస్మాన్ హాदी. వెల్, నీకు ఉస్మాన్ హాदी అనే వ్యక్తి ఉన్నాడని చెప్పి నీకు ఎప్పుడు తెలుసు మిస్టర్ కమ్రాన్? ఏమంటున్నావు? అఖండ భారత్ గురించి ప్రశ్నిస్తున్నావు. అఖండ భారత విషయాన్ని దౌత్యపరంగా భారత్ ఎప్పుడు ప్రస్తావించింది? లెక్కలతో సైతం చెప్పు. అండ్ నువ్వు ఉద్రేకాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. బంగ్లాదేశ్ అడ్డు పెట్టుకొని ఏమంటున్నావు? బంగ్లాదేశ్ని కొడితే చూస్తూ ఊరుకావు. అసలు ఎవడు కొడతాడు? నువ్వు కదా కొడితే. నీ ఐఎస్ఐ కదా వాళ్ళని వాడుకుంటోంది. నీ ఐఎస్ఐ కదా విషయాన్ని చుమ్ముతోంది. దమ్ముంటే ప్రశ్నించు. అండ్ నువ్వెందుకు ఈ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నావు ఇప్పుడు మాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. నీకున్న ముష్టి 120 సీట్లు అక్కడ, ముష్టి 120 సీట్లు. అండ్ నువ్వు నీ పార్టీ ఎలా అక్కడ ప్రభుత్వాన్ని సాధించిందో తెలుసు. లెక్కలతో చెప్పమంటావా? బహుశా నువ్వు లెక్కలు మర్చిపోయి ఉంటావు, నేనే నీకు గుర్తు చేస్తా. నీకున్న 336 సీట్లలో నువ్వు గెలిచిందంతా 120 అంతే, 120 అటు ఇటుగా. కనీసం మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయలేకపోయారు మీరు. నీ దేశంలో మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయకపోతే ఇటు పీపీపీ పార్టీతో, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో మీరు జతకట్టి అధికారం చేజెక్కించుకున్నారు అక్కడ. సారీ, అక్కడ అధికారం అంటే ఈ పీపీపీ పార్టీ అంటే ఏదది? వాడు అక్కడ ఉంటాడు, వాగుతూ ఉంటాడు, బిలావల్ భుట్టో, వాడి పార్టీ. వాళ్ళ నాన్న అధ్యక్షుడు, కానీ ఒక్క సీటు కూడా మంత్రివర్గంలో లేదు. అండ్ మొత్తం మంత్రి పదవులన్నీ మీరే లాగేసుకున్నారు, గుంజేసుకున్నారు. మీరు మాట్లాడతారు న్యాయం గురించి, మీరు మాట్లాడతారు సమన్యాయం గురించి. ఈరోజు మీ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉంటే ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంటే, కహా హో తుమ్, बताओ उस खानदान को बताओ कहां हो तुम? तेरे देश की एक माजी प्रधानी, एक एक्स प्राइम मिनिस्टर की जो खानदान, पूरा खानदान बाहर आके बोल रहा था कि हम लोग जस्टिस करो, हम लोग जस्टिस चाहिए. कहां है ये मुंह? Where is that mouth? Where is his voice? Talk about your ex prime minister, where the family is coming out and shouting, we need justice. Where did you hide yourself? అప్పుడు మాట్లాడదు గొంతు. బంగ్లాదేశ్ని రక్షిస్తారా? బంగ్లాదేశ్ ఏంటిది? భారత్ అటాక్. అసలు భారత్ ఎందుకు అటాక్ చేస్తుంది? అడుక్కున్న దేశం నువ్వు కదా. ఇప్పటికీ నిజం చెప్తున్నాం, నిజాలు మాట్లాడుకోవాలంటే. వాళ్ళ దేశంలో ఆ హింస జరుగుతోంది, హింస ఆందోళన జరుగుతోంది, వాళ్ళు ఏదో పడతారు. ఒకవేళ మా దగ్గరకు వస్తే ఆత్మరక్షణలో ఉంటుంది భారత్, గుర్తుపెట్టుకో. తప్ప అటాక్ చేయాలంటే మాకెంతసేపు? అయినా ఎకానమీ గురించి నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత, నీ ఐఎస్ఐ వీళ్ళ విషయం చిమ్మిన తర్వాత ఈరోజు వాళ్ళ జీడిపి ఎంత? 6% ఉన్న జీడిపి 4% పడిపోలేదా? నేను నీలా పిచ్చి వాగట్లే, గణాంకాలతో లెక్కలతో సైతం మాట్లాడుతున్నా. భారత్ ఎప్పుడు లెక్కలతో మాట్లాడుతుంది. ఏమంటావు నువ్వు ప్రోత్సహించే ఆ దేశ రాజకీయ కుట్రలు లెక్కలతో మాట్లాడుకుందామా? నువ్వు నీ పార్టీ ఎక్కడికి వస్తారండి సిద్ధం. భారత్ రెడీగా ఉంటుంది మీతో మాట్లాడడానికి. బంగ్లాదేశ్ విషయంలో మీరు చొప్పిస్తున్న విషయం గురించి మాట్లాడుకుందామంటే భారత్ కూడా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం శాంతిని కోరుకునే దేశంలో భారత్ ముందుంటుంది. మీలా పిచ్చివాగుడు వాగదు. ఏమంటావు? భారత్ కనుక ఒకవేళ దాడికి దిగితే పాకిస్తాన్ వస్తుందా? ఎక్కడి నుంచి వస్తారా? ఎక్కడి నుంచి సహాయం అందిస్తారు? మీరు దాడి వరకు వెళ్ళకండి. వాళ్ళ పాపం జీడిపి పడిపోయింది, 6% ఉంది వాళ్ళ జీడిపి, 6% నుంచి 4% పడిపోయింది. కుదిరితే వాళ్ళకి సపోర్ట్ చేయండి ఆ దేశం బాగుపడేలాగా. అప్పుడు ఆ దేశ అవామ్, ఉస్ దేశ్ కి అవామ్ आपको मदद करेगी, कम से कम सोचेगी. అంతే తప్ప హింసను ప్రేరేపించే నీచ సంస్కృతి మీది. హింసను అక్కడ జనాలు చచ్చిపోతుంటే మా దగ్గర ఒక మాట ఉంటుంది, భౌతికాయాల మీద పేలాలు ఏరుకునే రకాలని చెప్పి.
భౌతిక కాయాల మీద పేలాలు ఏరుకునే రకాలు. అక్కడ హింస చెలరేగుతూ ఉంటే, అక్కడ మనుషులు చచ్చిపోతూ ఉంటే శాంతిని, అరే మీరు మాట్లాడితే శాంతికి మేము అంబాసిడర్ టైప్లో మాట్లాడతారు కదా, దయచేసి నోరు మూసుకో, ముందు నువ్వు నోరు మూసుకో. అండ్ ఇటువంటిది ప్రపంచం హర్షించదు. యునైటెడ్ నేషన్స్ అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎస్, మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం, శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ శాంతిని విఘాతం కలిగిస్తుంది మీరే కదరా. ఏ దేశం చల్లగా ఉంటే చూడలేక మీ కళ్ళు కుట్టుకొని ఆ దేశంలో అశాంతికి ఆజ్యం పోసింది మీరు కదా. మీరు అడుగుపెట్టిన తర్వాత కదా వాళ్ళ దేశ జీడిపి 6 నుంచి 4% పడిపోయింది. ఈరోజు శాంతి, అక్కడ ఉద్యోగ కల్పన లేదు. ఈరోజు ఉద్యోగ కల్పన లేదు, ఎన్నికలు లేవు. మీరు చుముతున్న విషయం కాదా? మీ ఐఎస్ఐ వెళ్ళి మీ ఆసిం మున్నీర్ గాడు వెనకాలు నడిపిస్తోంది కాదా? ఏ సమాధానం చెప్పలేవా? నీ దేశమే కునారిల్లిపోతుంటే, నీ దేశ ఆర్థిక వ్యవస్థ ఆఖరికి, అరే నేను మాట్లాడితే మీకు ఇంకా సిగ్గుతో మీ మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా మీకు అర్థం కాదు. కండోమ్ విషయంలో జిఎస్టీ గురించి ఐఎంఎఫ్ని అడుక్కోవాల్సిన పరిస్థితిరా. మీరా మాకు చెప్పేది కండోమ్ విషయంలో, ఆ రేటు విషయంలో ఆఖరికి ఐఎంఎఫ్ని అడుక్కుంటున్నారు. మీరు అక్కడ బేరాలు ఆడుతున్నారు. మీరు అమ్ముతున్న కండోమ్ల విషయంలో మీరు తేల్చుకోవాల్సింది పోయి ఐఎంఎఫ్ని అడుక్కుంటున్నారు. చూసారా, మీ దిక్కుమాలిన దౌర్భాగ్యం అక్కడ అర్థమవుతోంది. కాబట్టి ఫస్ట్ నీ ముఖం అద్దంలో చూసుకో. అద్దంలో చూసుకొని 4 తిట్లు తిట్టుకుంటావో, లేకపోతే 4 మంచి మాటలు మాట్లాడుకుంటావో, ముందు నీ దేశం మీద నువ్వు వేడు. ఆ తర్వాత పక్క దేశానికి సాయం గురించి ఆలోచిద్దు. కానీ నీ దేశం బాగుండాలని కోరుకో. ముందు నువ్వు నీ దేశం బాగుండాలని కోరుకుంటే ఆటోమేటిక్గా పక్క దేశానికి సాయపడినట్టే. ఏం మర్చిపోయావా 1971 కహాని? నీ సైన్యం బట్టలూడదీయలేదా భారత్? నీ సైన్యానికి మర్చిపోయావా? ఇంకా మాట్లాడుకుందామా? చెప్పు. भूल गया क्या 1971 की कहानी? तेरे फौजों को भारत फौज ने क्या किया है? आज बांग्लादेश शायद भूल सकता है 1971 में क्या उनको सहायता किया है. शायद, मैं बोल रहा था, यूज कर रहा हूं, आई कोट हियर स्ट्रांगली, शायद. जब याद आएगा, जब याद रखेगा, तब पता चलेगा कि भारत की सहायता क्या है और क्या कर सकती है. ఇప్పుడు నువ్వు ఏదో వాగేస్తే బంగ్లాదేశ్లో ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నావేమో. నీకు గుర్తుండాల్సింది ఏంటంటే, అరే కామెడీ పీసులా తయారవకండి. ఫస్ట్ మీరు మీ దేశంలో కామెడీ పీసులా తయారవుతున్నారు. మీ దేశ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంది? నామకే వాస్తీ కాదా మీ ప్రధాని? పేరుకే ఉన్నాడుగా మీ ప్రధాని. ముందు దాని గురించి మాట్లాడండి. తర్వాత మీరు యుద్ధంలోకి దిగుతారో, లేకపోతే ఆ పక్కనున్న అరేబియా సముద్రంలో దూకుతారో, లేకపోతే అంత దూరం అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతానికి వచ్చి ఎక్కడ దూకుతారో, ఎక్కడో దగ్గర దూకుతారు. కానీ మీ మునీర్గడ్ అంటాడు దేవుడు కాపాడాడని చెప్పి సంతోషించండి. నిజంగా కాపాడాడు దేవుడు మిమ్మల్ని. లేకపోయి ఉంటే పాకిస్తాన్ సైన్యం అంతా మొన్న ఆపరేషన్ సింధూర్లో ఏవైదో ఆలోచించుకో. అసలు నువ్వెక్కడ ఉన్నావు? ఆపరేషన్ సింధూర్లో అడగరు నీ ఆసిం మునీర్ని. బయటకు వచ్చి ప్రగల్భాలు పలకడం కాదు, లెక్కలు గణాంకాలతో మాట్లాడతాం ఎక్కువ మాట్లాడితే నువ్వు. బికాస్ మాకు శాంతి ఉంది, మాకు తెలుసు ఎక్కడ ఎలా ఉండాలి అనేది. కాబట్టి అనవసరంగా పిచ్చి పిచ్చి ప్రలాపన పేలితే కనుక నీకు బాంబులతో అవసరం లేదు, మాటలతోనే నీకు ఇవ్వాల్సి నీకు ఇచ్చేస్తాం. డోంట్ డేర్ టు టాక్ అబౌట్ భారత్, డోంట్ డేర్ టు టాక్ అబౌట్ India. You don't have right to talk that and don't deserve that, and you don't deserve that. Mark my words. India is a growing economy. మా దేశంలో మాకెన్నున్నా, అరే డైవర్సిఫైడ్ సొసైటీ మేము గర్వంగా చెప్పుకుంటాం. మైనార్టీలు మీ దేశంలో ఎంతమంది ఉండేవాళ్ళు? 1941, 45, పోనీ 71 ఆ సందర్భంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ మాట్లాడవు. బట్ మేము గర్వంగా చెప్పుకుంటాం వి ఆర్ ద డైవర్సిఫైడ్ సొసైటీ అని చెప్పి. చిన్న ఉంటాయి, మాల మేము కొట్టుకుంటాం, మాల మేము తిట్టుకుంటాం, కానీ దేశం విషయం వస్తే మాత్రం ఒక్కటే.
సమాధానం చెప్పు నీ బెలూచిస్తాన్కి, సమాధానం చెప్పు నీ సింధ్కి, సమాధానం చెప్పు నీ ఖైబర్ పఖ్తుంఖ్వాకి, సమాధానం చెప్పు నీ గిల్గిత్ బాల్టిస్తాన్కి. ఈ 4కి సమాధానం చెప్పి నీ పంజాబ్కి సమాధానం చెప్పు. అప్పుడు బంగ్లాదేశ్ గురించి మాట్లాడు, అప్పుడు మాట్లాడుకుందాం. Until then, unless, just keep shut your mouth, or else you will get a tit for tat answer like this for all the time. ఈ కథనం మమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. వీళ్ళు బంగ్లాదేశ్కి సాయం చేస్తారట. చేయండి, సాయం చేయండి, వాళ్ళు బాగుపడేలా సాయం చేయండి. ఎవరైనా హర్షిస్తారు, భారత్ కూడా హర్షిస్తుంది మీలో మార్పు వచ్చిందని చెప్పి. లేదు హింసనే ప్రేరేపిస్తామంటే మీకే కాదు తల్వార్లు, మా దగ్గర కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి అంతే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.